ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. God has put all things under the authority of Christ and has made him head over all the things for the benefit of the church. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించారు. హల్లెలూయా. చూశారు కదండి, అంటే మన దేవుణ్ణి అంట, యేసుక్రీస్తుని సమస్తముల పైన అధికారంగా ఉంచాడంట, అలానే సంఘము పైన కూడా అధికారిగా ఉంచాడంట. అంటే ఇక్కడ చూస్తే మనం ఏమైతే పనులు ఉన్నాయో, మన జీవితం ఏదైతే ఉందో, మనం వెళ్ళే నడవడిక కానీ చేసే పనులు కానీ ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది ఏంటిదనంటే, నిజంగా ఇది నా వల్ల అవుతుందా, ఇది నా వల్ల జరుగుతుందా, ఏంటిది నాకు తెలివి లేదే, నాకు సరైన నాలెడ్జ్ లేదు, జ్ఞానము లేదు, నేను సరిగా ఆలోచించలేను, అవునా, తెలివి తక్కువ పనులు చేస్తుంటాను, తుంటరి పనులు నేను చేస్తుంటాను, ఒక విధంగా చూసుకుంటే నేను చదువుకున్న చదువుకి నాకు ఒక మంచి పొజిషన్ వస్తుందా, నేను వాటికి అర్హత ఉందా నాకు కదా, మనకెవడు ఇస్తాడులే అనే కొన్ని ఇట్లాంటివి ఉంటాయి కదా. అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటిదనంటే, మీలో ఉన్నవాడంట లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడంట. అవునా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో ఉంటాడండి. అదే దేవుడికంట సమస్తం అన్నిటి మీద అధికారం ఇవ్వబడిందంట. అంటే మనం ఒకటే చూసారా, నేను ఒక విధంగా చూసుకుంటే గొర్రెలు కాపరైన దావీదు, తను చూస్తే తన యొక్క డైలీ లైఫ్ స్టైల్లో వెళ్ళాలి, గొర్రెలు కాసుకోవాలి అంతే. కానీ ఆ గొర్రెలు కాపరిని ఏం చేశాడంట, స్థిరమైన రాజుగా పెట్టాడంట. అవునా, అంటే మన దేవుడికి మన కెపాసిటీతో పని లేదు, మనం చేయాలి, మనకున్న నాలెడ్జ్తో పని లేదు, మనకున్న జ్ఞానంతో పని లేదు, మనకున్న సంపదతో పని లేదు, మనము చాలంట. నువ్వు రెడీగా ఉంటే నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడంట, నిన్ను దేవుడు గొప్పగా ముందుకు నడిపిస్తాడంట, కేవలము నువ్వు సిద్ధముగా ఉంటే. అవునా, అంటే మనం చేయాల్సింది ఒకటే, ఆయనను పట్టుకొని బలంగా ముందుకెళ్దాము. దేవుడు ఏదైతే, అవునా, సమస్తం పైన ఆయనకు అధికారం ఉంది కదా, అలానే మన జీవితంలో ఏవేవైతే మనల్ని ఆపుతున్నాయో వాటిని ఎలాగైతే దేవుడు జయించి ముందుకెళ్ళాడో మనం అలా బలంగా జయించి ముందుకెళ్దాం, ధైర్యంగా అడుగులేద్దాం. మన దేవుడు మనకు తోడున్నాడు. ఉత్సాహముతో ఎక్కడ దిగులు పడకుండా, చింతించకుండా ధైర్యంగా అడుగులేద్దాం. దేవుడిచ్చే గొప్ప విజయాన్ని చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సర్వశక్తి కలిసే పరిశుద్ధాత్మ దేవ, అవును తండ్రి, నీ కుమారుడు కుమార్తె తండ్రి వాళ్ళు సిద్ధముగా ఉన్నారయ్యా. ధైర్యంగా అడుగులేసి వారికి ఉన్న సమస్యలను జయించడానికి వాళ్ళు సిద్ధముగా ఉన్నారు. అవును తండ్రి, మీరు ఎలాగైతే సమస్తానికి అధిపతి అయి ఉన్నారో, అవునయ్యా, నీ బిడ్డల చుట్టూ మీరు తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవ, వాళ్ళు వేసే ప్రతి అడుగులో, వాళ్ళు ఆలోచించే ప్రతి వాటిల్లో, అవును తండ్రి, నీ ఆలోచనల నుంచి గొప్ప విజయాన్ని నీ బిడ్డలకు దయచేసి మీరు తోడుగా ఉండమని సర్వశక్తి కలిగిన యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.